రైతు తన శక్తినంతా పెట్టి పొలంలో కష్టపడతాడు. కానీ అసలైన కష్టం ఎప్పుడొస్తుందంటే పంటని కోసిన తర్వాత, అలాగే పంటను అమ్మే సమయంలో. పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు పంటను ఎక్కడ అమ్మాలి, ఇంకా మంచి ధర ఎలా అందుతుంది? చిన్న రైతు ఒంటరిగా వ్యాపారి వద్దకు పంట తీసుకువెళ్తే చాలా మంది సరైన ధర ఇవ్వరు. 4-5 బస్తాలు తీసుకువెళ్తే ఎవరూ పట్టించుకోరు. మార్కెట్కు తీసుకువెళ్లాలంటే కిరాయి, శ్రమ, ఒక రోజంతా వేచి చూడడంతోనే గడిచిపోతుంది. అందుకే చాలా మంది రైతులు పంటను గ్రామంలోనే మధ్యవర్తికి అమ్మేస్తారు. ఇది కొంచెం సులభంగా అనిపించొచ్చు, కానీ ధర తక్కువ వస్తుంది. నష్టం మాత్రం రైతుకే వస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక్క రైతు 4-5 బస్తాలు తీసుకువెళ్లడానికి బదులుగా 50 మంది కలిసి పంట సేకరిస్తే దాదాపు 250 బస్తాలవుతాయి. అలాంటప్పుడు వ్యాపారుల దృష్టి కూడా పడుతుంది. ఇదే పని ఎఫ్పిఓ చేస్తుంది. రైతులను ఏకం చేయడం ద్వారా అది పంటకు అధిక ధర వచ్చేలా చేస్తుంది. అప్పుడందరూ కలిసి గోదాం తీసుకోవచ్చు, ట్రక్ బుక్ చేయొచ్చు, పెద్ద కంపెనీలతో నేరుగా మాట్లాడి తక్కువ ఖర్చుతో పెద్ద స్థాయిలో వ్యాపారం చేయడము సాధ్యమే అవుతుంది. ఇప్పుడు ఏ పంటపై దృష్టి పెట్టాలి అనే ప్రశ్న వస్తుంది. అందుకోసం మొదట మనం ప్రాంతంలో ఏ పంటలు ఎక్కువగా పండుతున్నాయో చూడాలి. అలాగే మన ఎఫ్పిఓ సభ్యుల్లో ఎంతమంది ఏ పంట వేస్తున్నారో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఖరీఫ్లో వరి, కందులు, మిరప, రబీలో శనగలు, బీన్స్ వంటివి. దీంతో పాటు రైతులు ఈ పంటల్లో ఏ రకాల విత్తనాలు లేదా నారును వేశారు, పంట ఎప్పుడు కోతకు సిద్ధమవుతుంది, అలాగే రైతుల వద్ద ఎంత మొత్తంలో పంట అమ్మకానికే అందుబాటులో ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ డేటా ఆధారంగా వ్యాపారం కోసం ఏ పంటలో ఎక్కువ అవకాశం ఉందో మనం నిర్ణయించుకోవచ్చు. డిజిటల్ గ్రీన్ అభివృద్ధి చేసిన ఫార్మర్ చాట్ మరియు ఫార్మర్ చాట్ పార్ట్నర్స్ అప్లికేషన్లు ఎఫ్పిఓ పనులను ఇంకా సులభంగా, ప్రభావవంతంగా చేసేందుకు సహాయపడతాయి. ఫార్మర్ చాట్ సహాయంతో రైతులు ఆధునిక సాగు పద్ధతులు, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ధరలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని సరళమైన భాషలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా వారి ఎఫ్పిఓలో అందుబాటులో ఉన్న వ్యవసాయ ఇన్పుట్లు మరియు ఇతర సేవల గురించి, అలాగే వాటిని అందించే విక్రేతల వివరాలను కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఫార్మర్ చాట్ పార్ట్నర్స్ యాప్ ద్వారా ఎఫ్పిఓలు తమ వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని డిజిటల్గా సులభంగా సేకరించుకోవచ్చు. అంటే ఇన్పుట్ డిమాండ్ అంచనా, ఉత్పత్తి ఎంత ఉందో, ఎప్పటికి తయారవుతుందో వంటి విషయాలు ముందుగా తెలుసుకోవచ్చు. దీనివల్ల ఎఫ్పిఓ డేటా ఆధారంగా ఒక మంచి ప్రణాళిక తయారు చేసి కొనుగోలుదారులతో మెరుగ్గా కనెక్ట్ అవ్వగలుగుతుంది. అలాగే పంటను ఎంచుకునేటప్పుడు రైతులు అమ్మడంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో కూడా చూడాలి. మార్కెట్ దూరంగా ఉందా, ధర తక్కువగా వస్తుందా, తూకంలో గందరగోళం ఉందా, ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేదా కమిషన్ ఎక్కువగా ఉందా, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటే అప్పుడు ఎఫ్పిఓ ఎంతో సహాయపడగలదు. కొన్నిసార్లు పెద్ద కంపెనీలకు మంచి నాణ్యతతో నిర్ణీత పరిమాణంలో పంటలు అవసరమవుతాయి. ఒక్క రైతు మాత్రం ఇంత మొత్తాన్ని అందించలేడు. అలాంటి సందర్భాల్లో ఎఫ్పిఓ రైతుల పంటలను కలిపి కంపెనీలతో నేరుగా ఒప్పందం జరిగేలా చేస్తుంది. అలాగే సేంద్రియ లేదా దేశీయ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎఫ్పిఓ వీటిని మార్కెట్కు తీసుకువెళ్లే మార్గాన్ని అందించగలదు. అదేవిధంగా ప్రభుత్వం కొనుగోలు చేసే పంటల విషయానికొస్తే అక్కడ కూడా ఎఫ్పిఓ ప్రభుత్వం ఇంకా రైతుల మధ్య మాధ్యమంగా పనిచేసి రైతులకు సహాయపడగలదు. దీనివల్ల రైతులు మార్కెట్ ఇబ్బందులు, మధ్యవర్తుల జోక్యాల నుండి బయటపడతారు. తమ ఉత్పత్తికి సరైన ధర కూడా పొందగలుగుతారు. అదే సమయంలో ఎఫ్పిఓకి కూడా వ్యాపారంలో లాభం వస్తుంది. చివరగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఎఫ్పిఓ యొక్క అసలైన బలం అనేది అందరి సమిష్టి ఆలోచనలో కలిసి తీసుకునే నిర్ణయంలో ఉంటుంది. కాబట్టి వ్యాపారం ఏ పంటతో ప్రారంభించాలో నిర్ణయించే ముందు మీ డైరెక్టర్ల బోర్డు, కమిటీ, అలాగే సభ్యులతో బహిరంగంగా చర్చించడం చాలా అవసరం. ఇలా గనక చేస్తే ఎఫ్పిఓ రైతులకు ఒక బలమైన, నమ్మదగిన వ్యాపార, మార్కెటింగ్ ప్రణాళికను తయారు చేయగలదు. ధన్యవాదాలు.